నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ 1వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు. ఈరోజు చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రం మీద కొద్ది కాలం సంచరించి తదుపరి పూర్వభాద్రపద నక్షత్రం మీద సంచారం చేస్తాడు. అయితే శతభిష నక్షత్ర అధిపతి రాహువు, పూర్వభాద్రపద నక్షత్ర అధిపతి గురువు. ఈ రెండు గ్రహాల సమ్మేళనంతో ఇతర గ్రహాల యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా క్లుప్తంగా ఈ వీడియోలో దిన రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. వాటి పరిహారాలు కూడా సూచించడం జరుగుతుంది. ఏ రోజు ఏ దేవుణ్ణి ఏ రాశి వారు పూజించాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఇందులో రోజు అవేగా దేవుళ్ళు అవేగా చెయ్యి అనుకోకండి. రాశిని బట్టి దేవతారాధన కూడా మారుతుంది, రోజును బట్టి. ఇది ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి కుంభరాశిలో 11వ స్థానం జరుగుతుంది. ఇక ఈరోజు వీరు ఊహించిన ఖర్చుల్ని ఎదుర్కోవచ్చు. అంటే కొద్ది కాలం కుంభరాశి కొద్ది సమయంలోనే మీనరాశికి కూడా రావటం జరుగుతుంది. అందుకని ఈ రెండు రాశుల నుంచి కూడా సంచారం జరుగుతుంది. కాబట్టి వీరు ఈరోజు ఊహించిన ఖర్చులు ఎదుర్కోవచ్చు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక మీ పనిలో కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడవచ్చు. స్నేహితులతో విభేదాలు రాకుండా అయితే చూసుకోండి ఈరోజు. ఎందుకంటే గురు రాహుల సంచారం అక్కడ కుంభరాశిలో. ఇది ఈరోజు వీరికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. మేషరాశి వారు ఈరోజు తగు జాగ్రత్తలు ఈ విషయాల్లో, ఖర్చుల విషయాల్లో, మానసిక ఒత్తిడి విషయంలో, పనులు ఆటంకాలు ఏర్పడే విషయాల్లో. అంటే ఈరోజు వీరు ముఖ్యమైన పనులు, ఏదన్నా ఇంపార్టెంట్ పనులు, తప్పించుకోలేని పనులు అయితే పర్వాలేదు, మిగతా పనులు వాయిదా వేసుకోండి. ఇది ఈరోజు వీరు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి 10లో సంచారం కదా. అయితే కెరీర్ విషయంలో మంచి అవకాశాలు లభిస్తాయి వీరికి అని చెప్పచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి ఈరోజు అని చెప్పచ్చు. ఈరోజు అన్ని విధాలా కూడా వృషభ రాశి వారికి ఈ చంద్ర ఆధారంగా మంచి ఫలితాలే సూచిస్తున్నాయి. ఇది ఈరోజు వీరు శివలింగానికి అభిషేకం చేయడం మంచిది, శుభప్రదమైనది. ఇక మిథున రాశి. మిథున రాశిని అనుసరించి నవమ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఆర్థిక లాభాలు అయితే పొందుతారు. వృత్తిలో పురోగతి అయితే ఉంటుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. ఈరోజు ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి అనేది చెప్పచ్చు. మొత్తానికి ఈ మిథున రాశి వారికి ఈరోజు చంద్ర ఆధారిత ఫలితం చాలా శుభకరంగానే ఉంది అని చెప్పచ్చు. ఈ విషయాలకు మాత్రం వీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం శ్రేయస్కరం. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి ఈ అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక అనవసరమైన భయాందోళనలు కలుగుతాయి వీరికి. ఇక మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఆరోగ్యం. మీ ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇది మంచి సమయంగా ఉంటుంది. మన అంతర్గత శక్తుల్ని ఉద్రేకపరచుకోవడానికి ఇది మంచి పరిస్థితి. కాబట్టి భయాందోళన తగ్గించి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. ఈరోజు చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వండి. శివారాధన కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇక తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ సింహరాశి వారికి జీవిత భాగస్వామితో సంబంధాలు అయితే మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా లాభాలు ఉంటాయి. ఇక సామాజిక కార్యక్రమాల్లో అయితే చురుగ్గా పాల్గొంటారు ఈ సింహరాశి వారి. ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఈరోజు మొత్తానికి ఉత్సాహంగా ఉంటారు, బాగానే ఉంటారు. అయితే సూర్య నమస్కారం చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఇక కన్యారాశి. ఈ కన్యారాశిని అనుసరించి షష్ఠ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ షష్ఠ భావంలో చంద్ర సంచారానికి ఆరోగ్యం పట్ల ఈ కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ
మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చుల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక నిర్వహణలో మంచిగా నియంత్రణ పాటించాలి. ఉద్యోగులకు పని భారం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వీరికి అనుకూలతలు ఈ విధంగా తక్కువ ఉన్నాయి. ఇది బడ్జెట్ విషయం చూసుకోవాలి, మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. పని భారాన్ని కూడా ఎలా తగ్గించుకోవాలి, ఎలా స్మార్ట్గా పనిచేయాలి అనే బేస్ ద్వారా మానసికంగా కొంచెం ప్రశాంతత పొంది ఉద్యోగస్తులు ముందుకు నడవాల్సిందిగా సూచన. ఈరోజు వీరు విష్ణుమూర్తిని పూజించడం వల్ల కొంత శ్రేయస్కరం అని చెప్పచ్చు. ఇక తులారాశిని అనుసరించి పంచమ భావంలో చంద్ర సంచారం జరుగుతోంది. ఇక ఈ పంచమ భావంలో చంద్ర సంచారానికి ఆర్థికంగా మంచి లాభాలే పొందుతారు. నూతన పెట్టుబడులకి ఇది మంచి సమయం అని చెప్పచ్చు. మీ సృజనాత్మకతకి అంటే క్రియేటివిటీకి మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు ఎందులో అయితే రాణిస్తారో, ఎందులో ఏ కళారంగంలో, ఏ సంగీతమా, నృత్యమా, డ్రాయింగా, స్పోర్ట్సా, కవితల, రచనల, ఇలా ఏదైనా సరే మీ క్రియేటివిటీకి ఈరోజు చాలా బాగుంటుందని చెప్పచ్చు. ప్రేమ వ్యవహారాలు కూడా వారికి కూడా ఈరోజు అనుకూలతలు ఉన్నాయి అని చెప్పచ్చు. ప్రేమికులకైతే బాగానే ఉంది. ఈరోజు వీరు లక్ష్మీదేవిని పూజించండి, ఇంకా మంచి ఫలితాలకి అని సూచించడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చతుర్థంలో చంద్ర సంచారం. ఇక కుటుంబంలో సంతోషం నెలకొంటుంది వీరికి అని చెప్పచ్చు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. తల్లి ఆరోగ్యం పట్ల అయితే శ్రద్ధ వహించాల్సిందే. మీ సంతోషం ఈరోజు పెరుగుతుంది, సంతోషంగా ఉంటారు ఈరోజు. ఇది వృశ్చిక రాశి వారికి. కుజ స్తోత్రం పఠించండి, కొంచెం వాదనలకైతే దూరంగా ఉండండి. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిని అనుసరించి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ తృతీయంలో చంద్ర సంచారానికి సిబ్లింగ్స్ తోటి సంబంధాలు మెరుగుపడతాయి. ఇప్పటి వరకు ఏదన్నా కొంచెంగా కోల్డ్ వార్గా ఉన్నా కానీ వారితో ఇంకా సఖ్యత పెరుగుతుంది. చిన్న ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంభాషణలో ఇతరులను ఎక్కువగా ఆకట్టుకుంటారు. మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఈరోజు పెరుగుతుంది బాగా అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వీరు గురుని ఆరాధించండి. గురు దత్తాత్రేయ స్వామిని కానీ మీ గురువులు ఎవరైనా ఉంటే వారిని కానీ ఆరాధించండి. ఇక మకర రాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ఆర్థికంగా అయితే వీరికి మంచి ఫలితాలే ఉంటాయి. ధన లాభాల కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. ఈరోజు వారికి అందుతాయి. మీ మాట తీరులో ఇతరులను ఎక్కువగా ప్రభావితం చేసి బిజినెస్లో కానీ దీంట్లో కానీ ఏదైనా వ్యక్తిగతంగా కూడా చాలా ముందుకు వెళ్తారు అనేది చెప్పచ్చు. కుటుంబంలో మీ బాధ్యతలు పెరుగుతాయి అనేది కూడా ఈరోజు సూచిస్తుంది. ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి కుంభరాశి వారికి. ఈరోజు శనిదేవుని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక కుంభరాశి. ఈ రోజు శక్తివంతంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎందుకంటే ఈరోజు రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది. రాహు స్వస్థానం కూడా అది. ఇక కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికైతే ఇది మంచి సమయం అని చెప్పచ్చు. మీ నిర్ణయాలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఈరోజు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, శుభప్రదం అనేది చెప్పచ్చు. ఇక మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ వ్యయస్థానంలో చంద్ర సంచారానికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా పెరుగుతుందని చెప్పచ్చు. అనవసర ఖర్చులు అయితే వీరికి ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలి. ఈ మీనరాశి వారి తరచుగా ఖర్చులు అని మీనరాశికి చెప్పడం జరుగుతుంది. కానీ ఈ విషయాల్లో చాలా తగు జాగ్రత్తగానే ఉండాలి. ఆర్థిక భారం పెరగకుండా ఉండాలి అంటే విదేశీ ప్రయాణాలు అయితే ఈరోజు వీరికి కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత కోసం ఒంటరిగా గడపటం మంచిది. కొంచెం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోండి. ముఖ్యంగా ఈరోజు వీరు విష్ణువుని పూజించండి. మత్స్య అవతారాన్ని ధ్యానించడం కూడా చాలా శ్రేష్టకరం అనేది సూచిస్తుంది ఈరోజు. ఇది మేషం నుండి మీనం వరకు కూడా ఈ గోచార ఫలితాలు, చంద్ర ఆధారిత గోచార ఫలితం, రాశి ఫలితాలు, దిన ఫలితాలు, పరిహారాలతో చెప్పడం జరిగింది. ఇది ఈ సర్వే జనో సుఖినో భవంతు. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ధన్యవాదములు.